అందరి భక్తి తరిగిపోతుంటే సౌలు గారి భక్తి మాత్రం ఉన్నతమైనటువంటి స్థలాల మీదకి ఎదుగుతూ ఉంది. బహుశా నీ జీవితంలో ఎలా ఉన్నావు ఒక్కసారి గమనించు. నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆత్మీయతలో పడిపోతుంటే, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భక్తి జీవితంలో దిగజారిపోతుంటే, నీవు మాత్రం ఏంటంట, వాళ్ళు ఎలా పోతే నాకెందుకండి, నేను దేవునిలో నమ్మకంగా ఉండాలి, నేను దేవునిలో చాలా భక్తిగా ఉండాలండి, దేవునిలో చాలా శ్రద్ధాభక్తులతో నేను బ్రతకాలండి అనేటువంటి ఆసక్తితో నువ్వు ఉంటున్నావా? చాలా మంచిది. సౌలు అనేటువంటి ఈ వ్యక్తి కూడా ఎలా ఉన్నాడో తెలుసా? అందరూ భక్తిలో నుంచి దిగిపోతుంటే సౌలు మాత్రం ఏం చేశాడంట తన భక్తి ఉన్నత స్థలం మీద నిలిచేటువంటి విధంగా తన భక్తి ఉంది. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మెద్దె మీదకి ఎక్కిన తరువాత సౌలు పరిస్థితి ఏమైందో తెలుసా? 10వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిస్తే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని ఇలాగూ సెలవించను. చాలు. మనం గమనించినట్లయితే ఈ సౌలు గారి యొక్క భక్తి జీవితం ఎలా ఉందో తెలుసా? అయితే ఈ యొక్క సౌలు గారి యొక్క భక్తి జీవితం ఎలా ఉందో తెలుసా? ఏంటంట, అందరూ దిగిపోతుంటే ఈయన మాత్రం ఏం చేశాడంట, మిద్దె మీదకి ఎక్కుతున్నాడు, ఉన్నతమైనటువంటి స్థలాల మీదకి ఎక్కుతున్నాడు. రెండవది ఏంటంట, ఆ మిద్దె మీదకి ఉన్నతమైనటువంటి స్థలం మీదకి ఎక్కినటువంటి తను ఏం చేయబడ్డాడంట, అభిషేకించబడ్డాడు. అవి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సౌలు ఏం చేశాడంట, సమూయేలు తైలపు గుడ్డి తీసుకుని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించెను, తన స్వాస్థ్యము మీద నిన్ను అధిపతిగా నియమించెను అని చెప్తున్నాడు. ఆలోచించు. అంటే ఇక్కడ సౌలు యొక్క భక్తి ప్రారంభంలో ఎలా ఉందో తెలుసా? దైవ సేవకునికి ముద్దొచ్చేలాగుంది భక్తి. ఏంటంట, దైవ సేవకునికి ముద్దొచ్చేలాగుంది భక్తి. ఆలోచించు. బహుశా నీ జీవితంలో కూడా ఇలాంటి ముద్దొచ్చేటువంటి భక్తి చేస్తున్నావేమో. మీ దైవ సేవకులు, స్థానికంగా ఉన్నటువంటి మీ దైవ సేవకులు, భక్తి అంటే పలానా వాళ్ళండి, ఇన్నాళ్ళు నేను చాలా మంది విశ్వాసులు చూశాను కానీ పలానా లాంటి విశ్వాసిని నేను ఎప్పుడు కూడా చూడలేదండి. విశ్వాసంలో చాలా నమ్మకంగా ఉంటుంది, విశ్వాసంలో చాలా బలమైందండి. అందరూ తొలగిపోయినా నా బిడ్డ, నా ఆత్మీయ బిడ్డ మాత్రం తొలగిపోలేదు అని చెప్పేసి నీ భక్తి దైవ సేవకులకు ముద్దొచ్చేలాగుందా? చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆలోచించు. సౌలు యొక్క భక్తి కూడా ఎలా ఉందంట, దైవ సేవకుడైనటువంటి సమూయేలుకి ఏమైపించిందంట, ఆయన భక్తిని చూసి ఈయనకు ముద్దొచ్చింది, ముద్దు పెట్టుకున్నాడు. రెండవది మనం గమనించినట్లయితే తల మీద నూనె పోసి అభిషేకించబడ్డాడు. ఏంటంట, ముద్దు పెంచుకున్నాడు, అభిషేకించబడ్డాడు. ఇంకా దేవుని వాక్యం తెలియపరుస్తుంది, యెహోవా తనను అభిషేకించాడు. ఎవరంట? నేను కాదు, దేవుడే నిన్ను అభిషేకిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏంటంట, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని దేవుడు నీకు అప్పగించాడు. ఆ స్వాస్థ్యం అంతటి మీద నీవు అధిపతిగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను నియమించాడు అని చెప్పేసి సమూయేలు సౌలు గారితో చెప్తున్నాడు. అనగా సౌలు గారి యొక్క భక్తి ఎలా అంచెలంచెల అభివృద్ధి చెందిందో తెలుసా? మొట్టమొదట ఏంటంట, ఎలా అభివృద్ధి చెందింది? మొట్టమొదట అందరు భక్తిలో దిగిపోతుంటే సౌలు మాత్రం భక్తిలో మిద్దె మీద నిలబడ్డాడు. రెండవది, సౌలు యొక్క భక్తి చూసి దైవ సేవకుడైనటువంటి సమూయేలుకి ఏమొచ్చిందంట? ముద్దొచ్చింది. మూడవది, అభిషేకించబడ్డాడు. నాలుగవది ఏంటంట, దేవుని యొక్క స్వాస్థ్యము మీద తను అధిపతిగా నియమించబడ్డాడు.
అతడితో అయిపోలా సౌలు యొక్క భక్తి. ఇంకా మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిస్తే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అతడు సమూయేలు నెద్ద నుండి వెళ్ళిపోవటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించును. చాలు. ఏంటదంట? ఏం జరిగిందంట? సౌలు గారికి ఏమొచ్చిందంట? క్రొత్త మనసు కూడా వచ్చింది. ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? ఎన్ని స్టేజ్లు దాటిపోయాడు తను? ఒకటి, అందరూ దిగిపోతుంటే భక్తిలో ఎదగటం, మిద్దె మీద ఉన్నాడు. రెండవది, దేవ సేవకుడికి ముద్దొచ్చాడు. మూడవది, అభిషేకించబడ్డాడు. 4, దేవుని యొక్క స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించబడ్డాడు. 5, ఏంటిదంట? క్రొత్త మనసు వచ్చింది. ఏంటిదంట? క్రొత్త మనసు, మారు మనసు కూడా వచ్చింది ఆయనకి. ఆలోచించు, ఇంతవరకు ఉన్నటువంటి మనసు పోయింది. ఇంతవరకు ఉన్నటువంటి మనసు అంతా పోయి క్రొత్త మనసు తన జీవితంలోనికి ప్రవేశించింది. ఎన్ని అయిపోయింది ఇప్పుడు? ఎన్ని స్టేజ్లు దాటిపోయాడు? ఎన్ని స్టేజ్లు? 5 స్టేజ్లు దాటిపోయాడు. ఇంకా మనం గమనించినట్లయితే 10 వచనం 11 వచనాలు 10వ వచనం 11వ వచనం 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చిన. 6వది ఏమైందంట? దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఎవరు? సౌలు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఇంకా అతడు వారి మధ్య నుండి ప్రవచించటం మొదలు పెట్టాడు. ప్రవచన వరం కూడా ఆయన పొందుకున్నాడు. ఎన్నోది ఇది? ఎన్నోది? 6వదేమో ఏంటంట? 6వదేమో దేవుని ఆత్మ తన మీద బలంగా వచ్చింది. 7వది ప్రవచన వరాన్ని కూడా తను పొందుకున్నాడు. 7 రకాలైనటువంటి ఏంటంట స్థాయిలు తన భక్తి జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. అయితే బహుశా నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? సౌలు వలె నీ భక్తి జీవితంలో నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతున్నావా? అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ నీ భక్తి జీవితంలో ఎదుగుతున్నావా? దేవుడు నిన్ను చూసి ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. నిన్ను చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. నిన్ను చూసి ఎంతో అద్భుతంగా దేవుడు నిన్ను చూసి బహుగా నిన్ను చూసి ఆనందపడుతూ ఉంటాడు. సౌలు భక్తి జీవితం ప్రారంభంలో గాడిదలు కాసుకునేటువంటి వాడు. ఆ గాడిదలు కాసుకునేటువంటి భక్తి జీవితం ఎలా వచ్చిందంట? గాడిదలు కాసుకునేవాడు భక్తిలో ఎదగటం మొదలు పెట్టాడు. భక్తిలో ఎదగటం మొదలు పెట్టిన తర్వాత ఏమైందంట? దైవ సేవకులకు ముద్దొచ్చాడు. దైవ సేవకుల చేత అభిషేకించబడ్డాడు. దేవుని స్వాస్థ్యము మీద అధికారాన్ని సంపాదించుకున్నాడు. అంత మాత్రమే కాదు, క్రొత్త మనసు పొందుకున్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ప్రవచన వరంతో తను నింపబడ్డాడు. ఆలోచించు, ఇన్ని వరాలతో నింపబడినటువంటి తను, ఇన్ని అంచెలంచెలుగా భక్తిలో ఎదిగినటువంటి తన పరిస్థితి ఏమైందో తర్వాత చూద్దాం. అయితే నీ భక్తి జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి గమనించు. నీ భక్తి జీవితంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ భక్తి జీవితంలో దేవుని దగ్గర నువ్వు క్రమంగా ఉంటున్నావా? ఆలోచించు. స్టెప్ బై స్టెప్ నీవు నీ భక్తి జీవితంలో ఎదుగుతున్నావా? లేక బెల్లం కొట్టిన రాయిలాగా ఎప్పుడు చూసినా అక్కడనే ఉంటున్నావా? ఆలోచించు. నీ భక్తి జీవితంలో అభివృద్ధి లేనటువంటి వ్యక్తిగా, నీ భక్తి జీవితంలో ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేనటువంటి వ్యక్తిగా నీ భక్తి జీవితంలో నువ్వు అక్కడే ఆగిపోతున్నావా? ఆలోచించు. అయితే ఈ యొక్క సౌలు అనేటువంటి వ్యక్తి అయితే మాత్రం ఏం చేయలేదంట? తన భక్తి జీవితంలో ఆగిపోలా. స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా అభివృద్ధి చెందటం ప్రారంభించాడు. బహుశా నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నావా? అంచెలంచెలుగా దిగజారిపోతున్నావా? అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నావా? బెల్లం కొట్టిన రాయిలాగా అలాగనే ఉంటున్నావా? ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. ఒక సామెత ఉంటుంది, ఎక్కడేసేవరా గొంగడంటే ఏంటంట, వేసిన కాడే కంబడ అన్నట్టుగా మన జీవితంలో అలాంటి స్థితిలోనే ఏ మాత్రం కూడా మార్పు లేనటువంటి వ్యక్తులుగా మనం బ్రతుకుతున్నామేమో. వ్యక్తిగా నువ్వు బ్రతుకుతుంటే
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భక్తి జీవితం అభివృద్ధి చెందాలి. నీ భక్తి జీవితం అంచెలంచెలుగా ఏంటంటే మొదట గాడిదలు కాసుకునేటువంటి వాడిగా ప్రారంభించినటువంటి సౌలు ఎలాగెదిగాడంట ఆత్మలో ఎదగటం మొదలు పెట్టాడు. రెండవది దైవ సేవకులకు ముద్దొచ్చే విధంగా తన భక్తి ఉంది. దైవ సేవకుల చేత అభిషేకం పొందేటువంటి విధంగా తన దేవుని స్వాస్థ్యం మీద అధికారాన్ని సంపాదించేటువంటి వ్యక్తిగా తన భక్తి ఉంది. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడిగా తన భక్తి ఉంది. నూతన ఆత్మతో నూతన మనసు తనకి వచ్చినట్టుగా తన భక్తి ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకా ప్రవచించేటువంటి వరం కూడా తన జీవితంలో పొందుకున్నాడు. ఇన్ని పొందుకున్నటువంటి తను ఎప్పుడైతే తను రాజుగా అభిషేకించబడ్డాడో, ఎప్పుడైతే ఈ వరాలన్నీ వచ్చాయో, ఆలోచించు ప్రియ సహోదరుడా, ఈ యొక్క అంచెలంచెలుగా అభివృద్ధి పొందేటువంటి దానితో పాటుగా సౌలు జీవితంలో ఈగో అనేటువంటిది కూడా ఎదగటం ప్రారంభించింది. గర్వం అనేటువంటిది కూడా, అహం స్వభావం అనేటువంటిది కూడా ఎదగటం ప్రారంభించింది. అయితే ఎదగటం ప్రారంభించి కొంతకాలానికి తన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? దైవ సేవకుడైనటువంటి సమూయేలు అందుబాటులో లేడు. తను శత్రువులు వచ్చారు, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సమూయేలు ఏం చెప్పాడో తెలుసా? నేను వస్తాను, నేను వచ్చేంత వరకు కూడా ఎవరు బలర్పించొద్దు, నేను వచ్చిన తర్వాత నేను బలర్పించి యుద్ధానికి ఎదురుకొని అని చెప్పాడు. కానీ ఈ యొక్క సమూయేలు వచ్చేటప్పటికి లేట్ అయిందని సౌలు చేసినటువంటి పని ఏంటో తెలుసా? తను దైవ సేవకుడు చేయాల్సినటువంటి పని, దైవ సేవకుడికి ఒక ప్రవక్తగా ఉండి, దైవ సేవకుడిగా ఉండి, దీర్ఘదర్శిగా ఉండి తను చేయాల్సినటువంటి పనిని ఏంటంట సౌలు చేయటం మొదలు పెట్టాడు. సౌలు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? సౌలు డ్యూటీ ఏంటో తెలుసా? రాజుగా అభిషేకించబడిన తరువాత రాజ్య పరిపాలన చేయాలి. రాజ్య పరిపాలన చేయాల్సింది పోయి ఏం చేయటం మొదలు పెట్టాడంట? దేవుని సన్నిధిలో బలర్పించడం మొదలు పెట్టాడు. ఆలోచించు, మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిస్తే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు, జనులు తమ యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలిని అర్పించెను. చాలు ప్రియమైనటువంటి సహోదరుడా, అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? సౌలు ఏం చేశాడంట? దైవ సేవకుడైనటువంటి సమూయేలు వచ్చిందాక తను ఆగలేదు. ఆగగా అక్కడ ప్రజలు చెదిరిపోవటం చూశాడంట. అయితే ప్రజలు చెదిరిపోతే రాజు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? ప్రజలకి ధైర్యం చెప్పాలి. మీరు పారిపోవద్దు, మీరు ధైర్యంగా నిలబడండి, మనం దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు అని చెప్పేసి మనం ధైర్యంగా నిలబడాలి. హిజ్కియా అనేటువంటి రాజు తన ప్రజలతో ఏం చెప్పాడో తెలుసా? ఏంటంట, మనం యెహోవా పక్షాన నిలబడితే యెహోవా మన పక్షాన నిలబడతాడు, నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. ఆసా అనేటువంటి రాజు కూడా అలానే చెప్పాడు, మనం యెహోవా పక్షాన నిలబడితే యెహోవా మన పక్షాన నిలబడతాడు అని చెప్పేసి ప్రజలందరికీ ధైర్యాన్ని చెప్పారు రాజులు. కానీ అదే విధంగా సౌలు అనేటువంటి రాజు కూడా చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? రాజు చేయాల్సినటువంటి పని యుద్ధం చేయాలి, యుద్ధానికి ప్రజల్ని పురికొల్పాలి, ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి. కానీ ఇక్కడ ఈ యొక్క సౌలు అనేటువంటి రాజు చేసినటువంటి పని ఏంటో తెలుసా? తను చేయాల్సినటువంటి డ్యూటీ తను చేయాలి, తను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత తను నెరవేర్చాలి. తను నెరవేర్చాల్సినటువంటి బాధ్యతకు ప్రతిగా ఏంటంట దైవ సేవకుడు చేయాల్సినటువంటి పని తను చేయటం మొదలు పెట్టాడు. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? దైవ సేవకుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత తన జీవితంలో ఇవ్వటం తరిగిపోతుంది. ఏంటంట
మొదట దైవ సేవకుడు లేకుండా ఏ పని చేసేటువంటి వాడు కాదు. దైవ సేవకుని చేత అభిషేకించబడ్డాడు. దైవ సేవకునికి ముద్దొచ్చాడు. అంత బాగా దైవ సేవకుని మాట విన్నటువంటి తను ఎప్పుడైతే రాజుగా అభిషేకించబడ్డాడో, రాజుగా అభిషేకించబడి కాలం గడుస్తుందో, గడిచిన తర్వాత తన పరిస్థితి ఎలా దిగజారిపోయిందో తెలుసా? దైవ సేవకుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత తను ఇవ్వటం మానేశాడు. దైవ సేవకుడు డ్యూటీ కూడా తనే చేయటం మొదలు పెట్టాడు. బహుశా నువ్వెలా ఉన్నావు? దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి నీవు ప్రారంభంలో చాలా బాగున్నావు. దైవ సేవకులు చెప్పింది చెప్పినట్టు చేశావు. దైవ సేవకులు చెప్పిన మాట జాగ్రత్తగా విన్నావు. కానీ రాను 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 నీ పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా? నీ భక్తి జీవితంలో దైవ సేవకుల్లో చిన్నగా తప్పులు కనబడటం మొదలు పెడతాయి. అయ్యగారేంటి, నేనే మాట చెప్పినా కానీ నా మాట వినడేంటి, నేనే మాట చెప్పినా నా మాటకి లక్ష్య పెట్టడేంటి దైవ సేవకులు అనేటువంటి మనసు చిన్నగా ప్రారంభమైంది. చిన్నగా ప్రారంభమై ఎంతవరకు దారి తీసిందో తెలుసా? సౌలు వలె, అయ్యగారు లేకపోతే నేను ప్రార్థన చేసుకోలేనా, అయ్యగారు లేకపోతే నాకు సాగదా, అయ్యగారు లేకపోతే నాకు చేత కదా అనేటువంటి మనస్తత్వం వరకు నీ జీవితం అనేటువంటిది వెళ్ళిపోయింది. దైవ సేవకులకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత నీ జీవితంలో, దైవ సేవకులకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత నీ కుటుంబంలో, దైవ సేవకులకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత చిన్న చిన్నగా తరిగిపోతుందేమో. ఒక్కసారి గమనించు ప్రియ సహోదరి సహోదరుడా. అయితే ఈ యొక్క సౌలు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంట? సమూయేలు లేడు, అందుబాటులో లేడని చెప్పేసి, ప్రజలు చెదిరిపోతున్నారని చెప్పేసి ఈయన ఏం చేశాడంట? ఆయనే బలర్పించడం మొదలు పెట్టాడు. ఆలోచించు, ప్రజలు చెదిరిపోతే ధైర్యం చెప్పాలి రాజు, బలులు కాదు అర్పించాల్సింది. బహుశా నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి గమనించు. దైవ సేవకులు చేయాల్సినటువంటి డ్యూటీ నువ్వు చేస్తున్నావా? దైవ సేవకులు చేయాల్సినటువంటి పని నువ్వే చేస్తున్నావా? దైవ సేవకులకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత నువ్వు మర్చిపోతున్నావా? చిన్నగా ఆలోచించు. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లోనికి నువ్వు వస్తాయి, ఒకవేళ దైవ సేవకుల మీద నీ మనసు తొలగిపోతుంటే, దైవ సేవకులు అంటే నీకు చిన్నగా కోపం, మనసు బద్దల్లో, దైవ సేవకులు ఏంటి అయ్యగారు ఇలా చేస్తున్నారు అనేటువంటి మనసు నీకు వస్తుందంటే నువ్వు గమనించాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? జాగ్రత్త. నీవు పడిపోయేటువంటి పరిస్థితిలోనికి నీవు ఏంటంట అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నిన్ను పడగొట్టడానికి, నీ భక్తి జీవితాన్ని చెడగొట్టడానికి అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నాడు. జాగ్రత్త. అయితే సౌలు అనేటువంటి వ్యక్తిని కూడా అపవాది ఇలానే ప్రేరేపించింది. దైవ సేవకుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మరిచిపోయి, దైవ సేవకుడు చేయాల్సినటువంటి డ్యూటీ తను చేసి, తన డ్యూటీ తను మర్చిపోయేటువంటి పరిస్థితిలోనికి అపవాది సౌలుని తీసుకున్నది. అయితే అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరుడా. అయితే మనం గమనించినట్లయితే అలా అయితే చివరికి జరిగినటువంటి పని ఏంటో తెలుసా? మరొక సందర్భంలో సమూయేలుతో దేవుడు చెప్పాడు, దైవ సేవకుడు చెప్పాడు, సమూయేలుతో దైవ సేవకుడు చెప్పాడు, ఇదిగో సౌలుతో నువ్వు మాట చెప్పు. ఏంటో తెలుసా? అమాలేకుల దేశానికి యుద్ధానికి వెళ్ళు. ఎక్కడికంట? అమాలేకుల దేశానికి యుద్ధానికి వెళ్ళు. అమాలేకుల దేశానికి యుద్ధానికి వెళ్ళి ఆ దేశపు రాజు అయినటువంటి అగగుని నువ్వు ప్రాణంతో బ్రతకనీయొద్దు. ఏంటంట? అగగుని ప్రాణంతో బ్రతకనీయొద్దు. రెండవది, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎవ్వరిని కూడా నువ్వు కనికరించొద్దు. ఆ దేశంలో నుంచి నువ్వు ఏ పూచిక పుల్ల కూడా నువ్వు బయటికి తీసుకొని రావద్దు. ఆ పట్టణాన్ని సమస్తాన్ని కూడా నువ్వు అగ్ని చేత కాల్చివేయి అని చెప్పేసి చెప్పు, సౌలుతో చెప్పు అని చెప్పేసి సమూయేలుతో చెప్పాడు. సమూయేలుతో చెప్తే సమూయేలు వెళ్ళి సౌలుతో ఇలాగనే చెప్పాడు, అయ్యా దేవుడు నీతో నన్ను ఇలా చెప్పమన్నాడు, నువ్వు ఆ అమాలేకీయుల దేశానికి యుద్ధానికి వెళ్ళాలంట. అమాలేకీయుల దేశానికి యుద్ధానికి వెళ్ళి ఆ దేశపు రాజు అయినటువంటి అగగుని నువ్వు ప్రాణంతో బ్రతకనీయొద్దంట. అక్కడ ఉన్నటువంటి చిన్నల్నేమి పెద్దల్నేమి ఎవరిని కూడా కనికరించొద్దు. అందరినీ కూడా అగ్ని చేత కాల్చివేయి. పట్టణంలో ఏది కూడా నువ్వు బయటికి తీసుకుని రాకూడదు. ఏది పట్టుకు రావద్దు. విలువైన బంగారమే కానీ ఏది కూడా నువ్వు పట్టుకొని రావద్దు. అంతటినీ కూడా నువ్వు అగ్ని చేత కాల్చివేయమని చెప్పేసి చెప్పి పంపించాడు. చెప్తే సరేనండి నేను వెళ్తున్నాను,
ఆ దేశానికి వెళ్తాను, ఆ దేశానికి వెళ్ళి అగాగుని ప్రాణంతో అసలు పట్టుకున్నాను, ఆ అగాగుని బ్రతుకున్నటువంటి అగాగుని చంపేస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. తనతో పాటు కొంతమంది ప్రజలను కూడా తీసుకొని వెంట పెట్టుకొని వెళ్ళాడు యుద్ధానికి వెళ్తూ. అయితే యుద్ధానికి వెళ్ళి చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆ యుద్ధానికి వెళ్ళి అందరినీ కూడా ఓడించాడు. ఓడించిన తర్వాత జరిగినటువంటి పని ఏంటో తెలుసా? దేవుని మాటలు మర్చిపోయాడు. దైవ సేవకుల మాట మర్చిపోయాడు. దైవ సేవకుల మాట మర్చిపోయి తను చేసినటువంటి పని ఏంటో తెలుసా? ప్రజల మాట వినటం మొదలు పెట్టాడు. ప్రజలంట తనకు సలహా ఇచ్చారంట, అయ్యా మనం ఒట్టి చేతులు తెలితే ఏమొచ్చింది? ఈ దేశంలో నుండి ఎద్దులు, గొర్రె మేకలు, పశువులు తీసుకుని వెళ్తే మన దేవునికి బలి అర్పించవచ్చు అని చెప్పేసి చెప్పారంట. యవనస్తులను పట్టుకుని వెళ్తే మనం బానిసలుగా చేసుకోవచ్చు అని సలహా ఇచ్చారంట. రాజుని ప్రాణంతో పట్టుకొని వెళ్ళి మన దేశంలో బానిసలుగా తిప్పుదాం, బానిసగా ఉంచుదాం అని చెప్పేసి సలహా ఇచ్చారంట. అయితే ఈయనకి ఏమనిపించిందో తెలుసా? దేవుడు, దైవ సేవకుడు ఇచ్చినటువంటి సలహా కంటే కూడా మనుషులు చెప్పినటువంటి మాట తనకి ఎలా అనిపించిందంట? చాలా ప్రీతికరంగా అనిపించింది, చాలా ఇష్టంగా అనిపించింది. ఆలోచించు, బహుశా నీ జీవితంలో కూడా ఇలానే అనిపిస్తుందా? దైవ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు, మా నువ్వు అలా చేయటం తప్పు, దేవునికి విరోధంగా నువ్వు చేస్తున్నావు, ఏంటి అలా మాట్లాడుతావు, అలా చేస్తున్నావు ఏంటి నీవు అని దైవ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు నీకు బాధేస్తుందా? నీకు పక్కన ప్రజలు చెప్పినప్పుడు నీకు ఆనందం వేస్తుందా? ప్రజల మాట విని దైవ సేవకుల మాట తీసి పక్కన పెడుతున్నావా? దేవుని మాట తీసి పక్కన పెడుతున్నావా? సరిగ్గా సౌలు అనేటువంటి రాజు కూడా చేసినటువంటి పని అదే. దైవ సేవకుల మాట తీసి పక్కన పెట్టాడు. దైవ సేవకుల మాట లక్ష్యం పెట్టలేదు. ప్రజల మాట తనకు తీపిగా అనిపించింది, ప్రజల మాట ఇష్టంగా అనిపించింది, ప్రజల మాట తనకు చాలా ఇష్టంగా అనిపించి దేవుని మాట తీసి పక్కన పెట్టి ఏ రాజునైతే ప్రాణంతో బ్రతకనియొద్దన్నాడో అదే రాజుని ప్రాణంతో తీసుకుని వచ్చాడు. ఆ దేశంలో యవనస్తులందరినీ పట్టుకొని వచ్చాడు. ముసలోళ్ళందరినీ కూడా చంపేశాడు. ఆవులు, ఆ బలమైనటువంటి పశువులను, ఎద్దులనేమో తన దేశానికి పట్టుకొని వచ్చాడు. బలహీనమైన వాటన్నిటిని కూడా చంపేశాడు. చంపేసి పైపెచ్చు దైవ సేవకుడి దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా? తండ్రి, విజయముతో తిరిగి వచ్చాడు. ఎలా తిరిగి వచ్చాడంట? విజయంతో తిరిగి వచ్చాను అని చెప్తున్నాడు. అంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దైవ సేవకుడు అడిగాడు, నీవు విజయంతో తిరిగి వస్తే నాకు వినపడుతున్నటువంటి ఎద్దుల రంకెలు, పశువుల అరుపులు ఎక్కడి నుండి వచ్చాయి? నేను చెప్పింది నువ్వు చేస్తే ఇవన్నీ నాకు ఎందుకు వినపడతాయి? ఎక్కడ విజయంతో తిరిగి వచ్చింది? నీవు దేవుని మాట వింటే నీకు విజయం, దేవుని మాట విన్నప్పుడు నీకు విజయం. దేవుని మాట, దైవ సేవకుడు మాట వినకుండా నీ సొంత నిర్ణయాలు, ప్రజలు ఎవరో చెప్పారని మనుషుల మాట విని చేసేవా, అది నీకు విజయం కాదు. విజయంగా వస్తే నాకు ఇక్కడ వినపడుతున్నటువంటి ఎద్దుల రంకెలు, పశువుల అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని చెప్పేసి గద్దిస్తే ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏంటంట, అయ్యా వీటన్నిటిని తీసుకుని వచ్చి దేవునికి బలర్పిద్దామని చెప్పేసి తీసుకొచ్చాం. ఏంటంట, దేవునికి బలర్పిద్దామని తీసుకొని వచ్చాం. దైవ సేవకుడికి తెలియదా? ముందు దేవునికి ఏం బలర్పించాలో తెలియదా? దేవునికి తెలియదా? దేవునికి ఏం అవసరమో దేవునికి తెలియదా? దేవుని కంటే కూడా ఎక్కువ జ్ఞానము గలవాడిగా ఆలోచిస్తున్నాడు. ఎవరు? ఎవరు? సౌలు అనేటువంటి మహారాజు. బహుశా నీ జీవితంలో కూడా నువ్వు ఇలానే ఉంటున్నావా? దైవ సేవకుల వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తున్నావా? దైవ సేవకులకు వ్యతిరేకంగా నువ్వు ఆలోచించి మనుషుల మాటలు విని మనుషుల మాటలనే దేవోక్తిగా నువ్వు మాట్లాడుతున్నావా? మనుషుల మాటలనే దేవోక్తిగా నువ్వు పాటిస్తున్నావా? ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట విను. అయితే అక్కడ దైవ సేవకుడు చెప్తూ ఉంటాడు. మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం నుండి మనం గమనిస్తే దేవుని వాక్యం 15వ వచనం నుండి చదవండి ఒకసారి. అందుకు సౌలు అమాలేకీయుల యుద్ధం నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి ఇవి దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు
జనులు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చివి, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేస్తే మనగా సమూయేలు నువ్వు మాట్లాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియచేతును వినమని సౌలుతో అనగా సౌలు చెప్పమని. అందుకు సమూయేలు నీవు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రమునకు శిరస్సు వైద్య యెహోవా నిన్ను ఇశ్రాయేలు రాజు మీదుగా అభిషేకించును మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ముకు ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేదివలెను. అందుకు సౌలు ఆ మాట అనొద్దు, నేను యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజు అగగును తీసుకుని వచ్చింది, కానీ అమాలేకీయుల నిర్మూలన చేసింది. అయితే గిల్గాలులో నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములలో గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిందని సమూయేలుతో చెప్పాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు కైకొనుట వలన యెహోవా సంతోషించునట్టు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించును. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలు. ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సౌలుని గద్దిస్తున్నాడు, ఇదిగో నీవు దేవుని మాట మీరిపోయావు, దేవుని మాట మీరిపోయి పని చేసావని చెప్పేసి చెప్తే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? లేదయ్యా, దేవునికి బలి అర్పించడానికి ఇవన్నీ తీసుకొని వచ్చాను అని చెప్తే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏంటంట, బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. పొట్టేళ్లకు అర్పించుట కంటే ఏంటంట, మళ్ళీ ఒకసారి చదువుతారు అక్కడ వచ్చి, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చాలు. ఏంటంట నీవు బలి అర్పించుట కంటే ఆయన ఆజ్ఞ గైకొనటం, పొట్టేళ్లకు అర్పించుట కంటే ఆయన మాట వినటము శ్రేష్టం. శ్రేష్టమైనటువంటి వాటి పక్కన పెట్టి నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకుంటే ఎలా అని చెప్పేసి దైవ సేవకుడు గద్దిస్తున్నాడు. బహుశా నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి గమనించు. సౌలు గారి యొక్క భక్తి జీవితం ప్రారంభంలో ఎలా ఉందో తెలుసా? ఏంటంట, రాకెట్ లాగా దూసుకుపోయింది. మొట్టమొదట ఏంటంట, గాడిదలు కాసేటువంటి వాడు, గాడిదలు కాసేటువంటి తను ఏంటంట భక్తిలో ఎదిగాడు, మిద్దె మీదకి ఎక్కాడు. తర్వాత దైవ సేవకులకు ముద్దొచ్చాడు, అభిషేకించబడ్డాడు, దేవుని స్వాస్థ్యము మీద అధికారిగా నియమించబడ్డాడు. క్రొత్త మనసు వచ్చింది. దేవుని ఆత్మ తన మీదకి బలముగా వచ్చింది. ప్రవచించేటువంటి వరం వచ్చింది. ఈ విధంగా రాకెట్ లాగా దూసుకెళ్ళినటువంటి తన జీవితంలో తన సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టాడు. దేవుని మాట విడిచిపెట్టి, దైవ సేవకుల మాట విడిచిపెట్టి సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టాడు. బహుశా నీ జీవితంలో కూడా ఇలానే ఉంటున్నావా? దేవుని మాట విడిచిపెట్టి సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడుతున్నావా? సొంత నిర్ణయాలకు నువ్వు కట్టుబడుతున్నావా? దైవ సేవకులు చెప్పినటువంటి మాట నచ్చట్లేదా? దైవ సేవకులు చెప్పినటువంటి మాట వినట్లేదా? నీ సొంత నిర్ణయాలు కావాల్సి వచ్చిందా? ఆలోచించు. సౌలు ఇలా సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టి, ప్రజల మాట వినటం మొదలుపెట్టి తన భక్తి జీవితంలో ఎలా దిగజారిపోయాడంట. ఎలా దిగజారిపోయాడు? దైవ సేవకులకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాడు. దేవుడు చెప్పినటువంటి మాట కూడా తను వినలేకపోయాడు.
దేవునికి కోపం తెప్పించాడు. అయితే ఒకప్పుడు దైవ సేవకులకి ముద్దొచ్చినటువంటి సౌలుకి ఏమైందో తెలుసా? 35 వచనం 15వ వచనాన్ని గమనిస్తే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సౌలు బ్రతికిన దినములన్నీ సమూయేలు అతని దర్శనకు వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడైన మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీదుగా రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. చాలు. ఏమైందంట? ఒకప్పుడు దైవ సేవకుడికి తనంటే ఎక్కడ లేని ఇష్టం, ఎక్కడ లేని ప్రేమ, ముద్దొచ్చాడు. ఎవరు? సౌలు. ముద్దొచ్చేలాంటి భక్తి చేసినటువంటి సౌలు ఏమైందంట? జీవిత కాలం అంతా కూడా ఏ వ్యక్తిని చూసైతే ముచ్చట పడ్డాడో ఆ వ్యక్తిని గుర్తు చేసుకొని ఏడ్చేటువంటి పరిస్థితుల్లోనికి సౌలు ఏంటంట దిగజారిపోయాడు. అంత మాత్రమే కాదు, సమూయేలు దైవ సేవకుడైనటువంటి సమూయేలు ఒక్కడు దుఃఖపడలా. ఏమైందంట? దేవుడు కూడా పశ్చాత్తాపడ్డాడు. ఏంటంట? దేవుడు కూడా పశ్చాత్తాపడ్డాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు పశ్చాత్తాపడినటువంటి విషయాలు లేదా సంతాపపడినటువంటి విషయాలు 2 విషయాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఏంటంట? 2 సందర్భాల్లో దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అరే అనవసరంగా చేశాను అని చెప్పేసి దేవుడు 2 సందర్భాల్లో పశ్చాత్తాపడ్డాడు. ఏంటో తెలుసా? ఒకటి, భూమి మీద మనుషులను చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. రెండవది, సౌలుని రాజుగా నియమించినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అంత ఘోరమైనటువంటి పాపానికి సౌలు దిగజారిపోయాడు. దైవ సేవకుడికి దుఃఖాన్ని కలగజేశాడు, దేవునికి కూడా దుఃఖాన్ని కలగజేశాడు. ఎందుకనో తెలుసా? ఎందుకంటే మొదట బాగున్నటువంటి సౌలు జీవితంలో ఏమైందంట? చిన్నగా ఏం మొదలైంది? చిన్న ఈగో అనేటువంటిది ప్రారంభించింది. ఆ ఈగో తన జీవితాన్ని పతనం చేసింది. సొంత నిర్ణయాలు తీసుకోవటం మొదలు పెట్టాడు. ప్రజల మాటలు వింటూ మొదలు పెట్టాడు. దేవుని మాట మర్చిపోయాడు, దైవ సేవకుల మాట మర్చిపోయాడు. ప్రజల మాట విని సొంత నిర్ణయాలు తీసుకొని తన జీవితానికి ఏంటంట? ఒకప్పుడు ముచ్చట పడినటువంటి దైవ సేవకుడే ఇప్పుడు అదే దైవ సేవకుడిని చూసి ఏడ్చేటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయాడు. దేవుడు కూడా అనవసరంగా ఈయన్ని రాజుగా నియమించానని సంతాపపడేటువంటి పరిస్థితుల్లోనికి, పశ్చాత్తాపడేటువంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోయాడు. ఆలోచించు ప్రియ సహోదరుడా, భవిష్యత్తు నీ పరిస్థితి ఏంటి? ఒకసారి గమనించు. ఇలాగనే దిగజారిపోతున్నా నీ భక్తి జీవితంలో, ఇలాగ కృంగిపోతున్నావా నీ భక్తి జీవితంలో? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తాను నిల్చున్నానని తలంచుకుని వాడు ఏంటంట? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. నీ పరిస్థితి ఏంటి? నీ భక్తి జీవితంలో పడిపోతున్నావా? దిగజారిపోతున్నావా? ఒకసారి గమనించు. నీ భక్తి ఎడల, నీ భక్తి జీవితం ఎడల శ్రద్ధ లేకుండా పోతుందా? ఎవరు చెప్పిన మాట అయినా వింటున్నావా? నీ సొంత నిర్ణయాలను తీసుకొని దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా నీ భక్తి ఎడల శ్రద్ధ లేనటువంటి వ్యక్తిగా నీ జీవితంలో దిగజారిపోతున్నావా? ఒక్కసారి గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. అయితే ఇలాగ దుఃఖాన్ని కలగజేసినటువంటి సౌలు జీవితంలో ఇంకా ఎలా మారిపోయాడో తెలుసా? మనం గమనించినట్లయితే సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఒకప్పుడు ఒకసారి చదవండి. సమూయేలు 18వ అధ్యాయం 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా దిగి వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుండగా దావీదు మునుపటిలాగా వీణ పట్టుకొని వాయించెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం గమనించినట్లయితే సౌలు ప్రారంభ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆత్మచేత, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ఎవరు? సౌలు. అయితే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి సౌలు ఇప్పుడు ఏమైందో తెలుసా? సౌలు మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ తొలగిపోయి దురాత్మ ఉచితంగా ఆవరించింది. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా సౌలు భక్తి జీవితం
ఇంకెంత దిగజారిపోయిందయ్యా అంటే 28వ అధ్యాయం 7 నుండి 13 వచనాల వరకు మనం గమనిస్తే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేయుదునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా చాలు. ప్రేమైనటువంటి సహోదరుడా, సౌలు జీవితం ఇంకెలా దిగజారిపోయిందో తెలుసా? సౌలు గారు ఎప్పుడైతే రాజ్య పరిపాలన చేయటం మొదలుపెట్టాడో అప్పుడు మొట్టమొదటి చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆ దేశంలో ఉన్నటువంటి కర్ణపిశాచము కలిగినటువంటి వాళ్ళు, సోది చెప్పు వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏం చేశారంట? ఎల్లగొట్టారు, బ్యాన్ చేశాడు. నా దేశంలో, నా రాజ్యంలో సోది చెప్పేవాళ్ళు ఉండకూడదు. నా రాజ్యంలో కర్ణపిశాచము కలిగిన వాళ్ళు ఉండకూడదు. నా రాజ్యంలో చిల్లంగితనం చేసేటువంటి వాళ్ళు ఉండకూడదు. నా రాజ్యంలో మంత్రగాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి అందరినీ కూడా ఎల్లగొట్టాడు. అయితే ఆ ఎల్లగొట్టినటువంటి సౌలే మరలా ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని దగ్గర విచారణ చేయటం పూర్తిగా మర్చిపోయాడు. సౌలు సమూయేలు దగ్గర విచారణ చేయటం పూర్తిగా మర్చిపోయాడు. ఏమైందో తెలుసా? ఏంటంట? తన సేవకులకి ఆజ్ఞాపిస్తున్నాడు. అయ్యా, నా రాజ్యంలో, మన రాజ్యంలో ఎవరైనా సోది చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, పస్తీలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఒకసారి విచారణ చేయండి, నేను విచారణ చేస్తాను. ఏంటంట? ఒకప్పుడు ఎల్లగొట్టినటువంటి వాళ్ళని చేస్తానయ్యా, ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి అని చెప్పేసి వెతికిచ్చాడు. ఆలోచించు, జీవితం ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని దగ్గర విచారణ చేయాల్సినటువంటి సౌలు ఎవరి దగ్గరంట? సోదిగాళ్ళ దగ్గర విచారణ చేయటం మొదలు పెట్టారు. మన జీవితంలో ఏంటంట? అంతరానికి అంతరమైన గారు, దేవుడికి దేవుడే, సోదికి సోదేనాయి గారు, దేనికి అదే ఉండాలి గారు అని చెప్పేసి నీ జీవితంలో ఎలా ఉన్నా ఒకసారి గమనించు. సౌలు అనేటువంటి ఈ వ్యక్తి కూడా సోదిగౌండ్ర దగ్గరికి వెళ్ళి, కర్ణపిశాచము కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ఏంటంట? విచారణ చేయటం మొదలు పెట్టాడు. విచారణ చేయటం మొదలు పెడితే ఆమె ఏమైనా మంచిగా సలహా ఇచ్చిందా అంటే, ఆమె దగ్గరికి లేని అడిగాడు తెలుసా? అయ్యా, ఇదిగో నా కోసం, నీకోసం ఎవరు రావాలంటే నా కోసం సమూయేలుని రప్పించు అని చెప్పాడు. చెప్తే బయటకు వచ్చాడు సమూయేలు. అక్కడ కూడా ఎవరెదురయ్యారంట? ఎవరెదురయ్యారు? ఆ సోది చెప్పుకోవడానికి పోతే అక్కడ కూడా సమూయేలు అయినటువంటి దైవ సేవకుడు ఎదురయ్యాడు. సమూయేలు ఎదురయ్యి ఏం చెప్పాడు తెలుసా? అబ్బాయి, రేపు పొద్దున ఈ టయానికల్లా నా దగ్గరే ఉంటా. నేను ఎలా చనిపోయి ఎక్కడున్నానో నీవు కూడా రేపు పొద్దుకల్లా నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పేసి చెప్పాడు. అయితే ఆ మాట విని వెళ్ళాడు. ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంది. ఫిలిష్తీయులతో యుద్ధం ప్రారంభమై గిల్బోవా అనేటువంటి ప్రాంతంలో యుద్ధం జోరుగా జరుగుతుంది. ఏ ప్రాంతం అంట? గిల్బోవా అనేటువంటి అరణ్యంలో యుద్ధం జోరుగా జరుగుతుంది. ఆ యుద్ధంలో తన కడుపున పుట్టినటువంటి 3 కుమారులు తన కళ్ళ ముందే చనిపోయారు. ఎవరంట? తన 3 కుమారులు, తన కళ్ళ ముందే పుట్టినటువంటి 3 కుమారులు, యోనాతాను, అభినదాబు, మెల్కీషువ అనేటువంటి 3 కుమారులు కళ్ళ ముందే చనిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చదువుతారా? అటకెక్కిస్తారా? బైబిల్ అటకెక్కిస్తారా? ఆలోచించండి. మనం అటకెక్కడం కాదు, దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని చదవాలి. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడు. అక్కడ సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు. అయితే ఇక్కడ చదవద్దు. చాలా మంది ఎప్పుడైనా చెప్తే ప్రమాదం ఏంటో తెలుసా? ఇక్కడే చదవటం మొదలు పెడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంట? ఉంటాయి కదా మనకి, ఏంటది ఆ మొగల్ రేకులు, ఇంకా ఏమున్నాయి మనకి, అదే ఉంటాయి టయ్యాలు. ఆ టయ్యాలు
9 గంటలకి 7 గంటల నుంచి మొదలవుతాయి. 7 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి, 10 గంటల దాకా తెంపుపోదు అనమాట. ఆలోచించు. ఆ మొగల్ రేకులు, గిగిల్ రేకులు అన్నీ కూడా ఏంటంట పాతిని కొట్టుకేయటమే. మనం చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని చదవాలి. ఆలోచించి జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ ఈ సౌలు అనేటువంటి వ్యక్తి దేవుని దగ్గర విచారణ చేయటం మర్చిపోయి సోదిగండ్ర దగ్గర విచారణ చేయటం మొదలు పెట్టాడు. విచారణ చేస్తే చివరికి వచ్చినటువంటి ఆన్సర్ ఏంటో తెలుసా? నువ్వు కూడా చావబోతున్నావని. అయితే చావబోతున్నావని చెప్పేసి చెప్తే దేవుడు ఇచ్చేటువంటి సాగు ఎలా ఉంటుందో తెలుసా? వెంటనే రాదు. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేసి, దేవునికి వ్యతిరేకంగా నువ్వు పోగై నువ్వు చావు కోరుకున్నా కానీ నీ చావు నీ దగ్గరికి రాదు. తన కడుపును పుట్టినటువంటి 3 కుమారులు ఎవరెవరంట? ఎవరెవరు? యోనాతాను, అబీనదాబు, యెహోషువ, మెల్కీషువ. ఎవరంట? మెల్కీషువ అనేటువంటి 3 కుమారులు తన కడుపును పుట్టిన వాళ్ళే తన కళ్ళ ముందే ఏమయ్యారంట? చంపివేయబడ్డారు. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. తట్టుకోలేకపోతున్నాడు. వేదన, ఎంతో వేదనతో కుమిలిపోయాడు. అయితే కుమిలిపోయి తనకున్నటువంటి ధైర్యం అంతా కోల్పోయాడు. ఒక రాజుగా ఉండి ధైర్యాన్ని చెప్పాల్సినటువంటి ధైర్యం అంతా కోల్పోయాడు. ధైర్యం అంతా కోల్పోయి చావును కోరుకొని తన దగ్గర పనిచేసేటువంటి వాడితో, తన ఆయుధాలు పోయి వాడితో ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, నువ్వన్నా కత్తి తీసుకొని పొడవు నన్ను. ఏంటంట? నా వరలో ఉన్నటువంటి కత్తి తీసుకొని పొడవు నన్ను, చచ్చిపోతా, ఈ బ్రతకలేను, నన్ను చంపురానైనా అని చెప్పేసి అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నీ ఉప్పు తిని బతుకునండి, నిన్ను నేను చంపలేనయ్యా. ఏంటంట? నీ ఉప్పు తిని బతుకునండియ్యా, నిన్ను నేను చంపలేను అంటే ఏం చేశాడట? తన కత్తి తనే తీసుకొని పొడుచుకొని చనిపోయాడు. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. ఒకప్పుడు తన భక్తి జీవితం రాకెట్ లాగా వెళ్ళింది. కానీ ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకోవటం మొదలు పెట్టాడో, మనుషుల మాటలు వినటం మొదలు పెట్టాడో, చిన్నగా ఏంటంట తన భక్తి జీవితం ఎంత అభివృద్ధి చెందిందో అంత కిందకి పడిపోయింది. తన భక్తి జీవితం, తన కుటుంబం అంతా కూడా పతనమైపోయింది. చివరికి దావీదు గారు చేసినటువంటి పని ఏంటో తెలుసా? దావీదు గారు రాజుగా అయిన తర్వాత ఇశ్రాయేలీల్లో యోనాతానును బట్టి ఉపకారం చూపించడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలేరా అని చెప్పేసి వెతికిచ్చాడు. ఏంటంట? సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఒకసారి వెతకండి అయ్యా. నా యోనాతాను, సౌలు కుమారుడైనటువంటి యోనాతాను నేను మంచి స్నేహితులం. ఆ యోనాతానికి ఇచ్చినటువంటి మాట చొప్పున సౌలు కుటుంబానికి నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఎవరైనా ఉన్నారా? సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి వెతికిస్తే చివరికి ఏంటంట? మెఫీబోషెతు అనేటువంటి కుంటి కాళ్ళు కలిగినటువంటి ఒక వ్యక్తి దొరికాడు. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. ఎంత దారుణంగా మారిపోయిందో తెలుసా సౌలు యొక్క కుటుంబ పరిస్థితి? సౌలు యొక్క భక్తి జీవితం దిగజారిపోవడంతోనే సౌలు యొక్క పరిస్థితులు మారిపోవటం మొదలు పెట్టాయి. చివరికి తన కుటుంబంలో ఏ ఒక్కరు కూడా మిగలలేదు, మెఫీబోషెతు తప్ప. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడు. ఎలా ఉన్నావు? దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి నీవు, దేవుని మాటలు వింటున్నటువంటి నీ జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి గమనించు ప్రియ సహోదరి సహోదరుడు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భక్తి ఎలా ఉంటుంది? మొదట ప్రారంభంలో బాగానే ఉన్నవా? అయితే బాగున్నటువంటి నీ భక్తి జీవితాన్ని ఏం చేయాలంట? జాగ్రత్త. బాగున్నటువంటి నీ భక్తి జీవితం ఎడలను శ్రద్ధ కలిగి నువ్వు పాడు చేసుకోవద్దు నీ భక్తి జీవితాన్ని. అపవాది ఎన్నో రకాలుగా ప్రేరేపించింది. అపవాది ఎన్నో రకాలుగా నిన్ను రెచ్చగొట్టింది. అపవాది ఎన్నో రకాలుగా నిన్ను ప్రేరేపించింది. మనుషుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా నిన్ను ప్రేరేపించింది. నీ సొంత ఈగో ద్వారా కూడా నిన్ను ప్రేరేపించింది. ఎన్ని రకాలుగా ప్రేరేపించినప్పటికీ నీవు పడిపోకుండా, దిగజారిపోకుండా నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావా? దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఏంటంట? తాను నిల్చున్నానని తలంచుకునేవాడు ఏంటంట? పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. కార్య ఆరంభం కంటే కార్యాంతం ఉండేది. సౌలు యొక్క భక్తి జీవితం ప్రారంభం చాలా ఉన్నతంగా ఉంది, కానీ ముగింపు మాత్రం
ఏంటంటే ముగింపు మాత్రం చాలా దారుణంగా ఉంది. కానీ నీ జీవితంలో అలా ఉండకూడదు. ప్రారంభం దారుణంగా ప్రారంభించినప్పటికీ ముగింపు శ్రేష్టమైనటువంటిదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా నీ భక్తి జీవితం ఎడల శ్రద్ధ లేకుండా ఉంటే కనీసం ఈ దినానైనా నువ్వు ఒక్కసారి గమనించి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తావా? మౌనంగా ఉండొద్దు. ఇప్పుడే దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు ప్రియ సహోదరి సహోదరుడా. మోకరిద్దామా దేవుని సన్నిధిలో? మోకరిద్దాం దేవుని సన్నిధిలో. మోకరిద్దాం. మౌనంగా ఉండొద్దు. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ కూడా మోకరిద్దాం. ప్రభువా, నా భక్తి జీవితంలో నేను దిగజారిపోతున్నాను. నా భక్తి జీవితంలో నేను కృంగిపోతున్నాను. నా భక్తి జీవితం ఎడల నేను శ్రద్ధ లేదు. నేను ఏదో దేవుని సన్నిధికి వెళుతున్నాను, వస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నా భక్తి ఎలా దిగజారిపోతుంది, ఎలా కృంగిపోతుంది, అపవాది నా భక్తి జీవితం ఎడల ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది, నా స్నేహితుల ద్వారా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేటువంటి విషయాన్ని నేను గమనించలేకపోయాను. ప్రభువా, సౌలు గ్రహించలేక తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తన జీవితం దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. తను ఒక్కడే కాదు, తన కుటుంబం కూడా పతనమైపోయింది. బహుశా నువ్వెలా ఉన్నావు? దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి నీ జీవితంలో నీవు ఎలాంటి శ్రద్ధ కలిగి ఉంటున్నావు? ప్రారంభాన్ని చూసి నువ్వు విడిసిపడుతున్నావా? ప్రారంభాన్ని చూసి నువ్వు ఎగిసిపడుతున్నావా? ప్రారంభాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావా? నీ ప్రారంభం కాదు దేవుడు చూసేది, నీ ముగింపును చూస్తున్నాడు. నీ ముగింపు ఎలా ఉంటుంది ఒక్కసారి గమనించి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు, మోకరిద్దాం దేవుని సన్నిధిలో. బోర్లుగా పడుకోవద్దు, మోకరిద్దాం. దేవుడు నీకు యవ్వన బలాన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించడానికి. దేవుడు నీకు యవ్వన బలాన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? బోర్లుగా పడుకోవటానికి కాదు, దేవుని కొరకు వాడుకోవటానికి, దేవుని కొరకు వాడబట్టడానికి నీకు యవ్వన బలాన్ని ఇచ్చాడు. యవ్వనస్తుడా, యవ్వన స్త్రీ, నువ్వు నిలబడద్దు. సహోదరి, నువ్వు బోర్లుగా పడుకోవద్దు, నువ్వు నిలబడు. దేవుని సన్నిధిలో నిలబడి, ప్రభువా, యవ్వన కాలంలో నా భక్తి జీవితాన్ని నేను సరి చేసుకుంటా, యవ్వన కాలంలో నా స్థితిని నేను బాగు చేసుకుంటా, యవ్వన కాలంలో నా భక్తి ఎడల నేను శ్రద్ధ కలిగి ఉంటాను. అయినా ప్రభువా, నా యొక్క భక్తిని మీరు, నా భక్తి ఎడల నేను శ్రద్ధ కలిగి ఉంటా, నా జీవితాన్ని మీరు కాపాడిన ఆయన. ప్రారంభం కంటే ముగింపు శ్రేష్టంగా ఉండటానికి నేను ప్రయత్నిస్తున్నాను. నా పరిస్థితులన్నింటినీ మీరు చక్కబరచండి నైనా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండదు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన. స్తోత్రం నాయన తండ్రి, మీకు వందనాలు బ్రహ్మ. ఈ రాత్రి కాల సమయంలో అయా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభావాన్ని స్తుతిస్తా ఉన్నాము నాయన. నిజముగా నా తండ్రి నాయన, అయా కార్యము ముగింపుగా నాయన, అయా ప్రారంభం కంటే నాయన ఎంతో మేలై ఉండదని మీకు సెలవిచ్చారు నాయన. ప్రారంభంలో నా జీవితం నాయన అయా ఇదిగో నీ చిత్తానుసారముగానే మేము కొనసాగుతా ఉన్నాం. కానీ నాయన ముగింపులోకి వచ్చానికి ప్రభు మా జీవితంలో అయా ఇదిగో నా తండ్రి క్రమము లేనటువంటి వారముగా, నా తండ్రి భయము లేనటువంటి వారముగా, అయా ఇదిగో ఆత్మీయ జీవితంలో కొనసాగలేనటువంటి వారముగా, అయా సౌలు వలె మేము మాకు మేము పరీక్ష చేసుకున్నాయన. అయా మీ సన్నిధిలో నాయన నీ చిత్తానుసారముగా నడుచుకునేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. సౌలు వలె ప్రభు ఇదిగో నాయన మమ్మలను దేనికి పనికిరానటువంటి వారు నాయన, ఏ అర్హత లేనటువంటి వారు, ఏ యోగ్యత లేనటువంటి మమ్మలను ప్రభు నాయన పిలుచుకొని మీ సన్నిధిలో ప్రభు దీనులుగా ప్రభు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నిన్ను స్తుతించే వారుగా, గణపరుచుకునే వారుగా, నీ సాక్షులుగా కొనసాగిపోయేటువంటి బిడ్డల వాటిని సహాయం చేయండి ఆయన. మా జీవితంలో నా ప్రభు ఎక్కడనో ప్రభు ఇదిగో నాయన గర్వమునకు, అహంకారమునకు నా తండ్రి, అవిధేయతకు నా ప్రభు, ఏ పాపమునకు నాయన అయా ఇదిగో అతిక్రమాలకు నాయన అధికారం లేకుండా దూరపరచండి నాయన. దురాత్మ నాయన ఇదిగో నాయన స్వభావం మాలో తీసివేసి ప్రభు అయ్యా ఆత్మానుసారంగా కొనసాగిపోయేటువంటి బిడ్డల మనల్ని సహాయం చేయండి నాయన. ఏ కృపలో మమ్మల్ని బలపరచండి నాయన. ఇంతవరకు మీ దాసుల ద్వారా
సౌలు యొక్క జీవితంలో ఉన్నటువంటి నాయన అయ్యా ఇదిగో ప్రభా తన జీవిత చరిత్రలో కొనసాగినటువంటి 2 అనుభవాల ద్వారా మీరు మాతో మాట్లాడేందుకే మీకు వందనాలు. నిలిచి ఉన్నటువంటి వారముగా ఉన్నటువంటి మేము పడిపోకుండా మా జీవితాలను సరి చేసుకొని ప్రభా నీ సన్నిధిలో నమ్మకమైనటువంటి శ్వాసముగా, నమ్మకమైన సేవకులుగా, సేవకురాలుగా, నమ్మకమైన బిడ్డలముగా కొనసాగిపోయిన కృప నీ పిల్లలని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకొని చక్కగా మాతో సూటిగా అయ్యా ఘాటుగా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా మమ్మల్ని కూడా నీ దయగలిగిన హస్తాలు కావచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఇంతవరకు మనకు చక్కని వర్తమానాన్ని ఇచ్చినటువంటి దైవజనులు రమేశ్వరి గారికి మరి సంఘం తరఫున ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి